నమస్తే అన్న అందరికీ నమస్కారం. తెలుగు యూట్యూబర్ కు మనం చూసుకుంటే కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాగే ప్రస్తుతం ఈ యొక్క విషయం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే తెలుగు యూట్యూబర్ భార్గవ్ కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక బాలిక పైన లైంగిక దాడి కేసులో విశాఖ కోర్టు ఈ తీర్పునిచ్చింది. బాధితురాలికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా భార్గవ్ ఫన్ బకెట్ పేరుతో వీడియోలు చేసి యూట్యూబ్ లో ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలో తనతో నటించే ఓ బాలిక పైన అతడు లైంగికంగా దాడికి పాల్పడినట్లు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అలాగే ఈ యొక్క కేసు పెట్టిన తర్వాత భార్గవ్ మనం చూసుకుంటే బెయిల్ పైన విడుదలవ్వడం జరిగింది. బెయిల్ పైన విడుదలైన తర్వాత కోర్టులో ఈ యొక్క కేసు విచారణ జరుగుతూ ఉంది. తాజాగా విచారించిన కోర్టు అతడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే యొక్క బాధిత బాలిక ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బాలికకు 4 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి తన యొక్క తీర్పులో పేర్కొంది. ఎవరైనా సరే ఇక పైన అమ్మాయిల పైన ఎవరైనా సరే ఇలా దాడి చేయాలన్నా వాళ్ళని వేధించాలన్నా సరే ఇటువంటి శిక్షలు త్వరగా అమలు చేయాలని చెప్పేసి మనమైతే కోరుకుందామన్నా. ఎందుకంటే ఇటువంటి జైలు శిక్షలు తొందరగా అమలు చేయడం వల్ల కొద్ది వరకైనా నేరాలు తగ్గుతాయని చెప్పి మనం అందరం ఆశిద్దాం. అలాగే విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పు పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.